Hello my dear friends, a warm welcome you all and na peru Yura Sai Kumar and also a warm welcome to Prakritilo Patam, that is mana polam pilustundi, right? Yes, I hope you are visible this, right? Actually bite videos chestunnappudu I prefer to keep less resolution. Why? Because the consumption of the file size is also very high if I keep the high resolution. అంటే మనం బయట ఉన్నప్పుడు కొద్దిగా లెంత్ వీడియోస్ చేస్తుంటాం కదా, సో దట్స్ వై ఐ ప్రిఫర్ టు కీప్ లెస్ రెజల్యూషన్. సో దట్స్ వై ద డేటా కన్సంప్షన్ ఈజ్ ఆల్సో లెస్ కంపేర్ టు ద రెజల్యూషన్. ఓకే, యు ఆర్ విజిబుల్ దిస్, రైట్? మామిడి చెట్లు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండండి, అలాగే నేను చెప్పేది వింటూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. ఓకే ఓకే రైట్, చలో. ఫస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ అండ్ వన్ ఆఫ్ ది స్టోరీ. ట్రై టు లిజన్ విత్ యువర్ హార్ట్ అండ్ విత్ యువర్ ఐస్, రైట్? ఓకే, కుళ్ళిపోయింది. ఓకే, మనలో భయం ఎక్కువ ఉంటుందా, భక్తి ఎక్కువ ఉంటుందా? రైట్, ఐ హోప్ యూ గాట్ మై క్వశ్చన్. మనం డిసైడ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అంటారా, మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి అంటారా? ఎస్, ఆబ్వియస్లీ సిచ్యువేషన్ మ్యాటర్స్, బట్ క్యాజువలే ఐమ్ టాకింగ్. భయం ఎక్కువ ఉంటుంది, భక్తి ఎక్కువ ఉంటుందా? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ భయమే ఎక్కువ ఉంటుంది. యా, లెట్ మీ టెల్ ది స్టోరీ. ఈ కథలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఇంక రాజ్యంలో ఉన్నాక రాజు ఉంటాడు, జనాలు ఉంటాడు, అంతా ఉంటారు. తర్వాత చెప్పమంటారా? ఓకే, ఆ రాజ్యంలో రాజు ఉంటాడు, జనాలు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ రాజుకి చాలా సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుడతాడు. ఇంకా పూర్వకాలం అంటే తెలుసు కదా, ఇంకా మనం అంటే ఆ కాలాల్లో యజ్ఞాలు, హోమాలు, ఇట్లా కొడుకు పుడతాడంటే బలి ఇవ్వడం, పిల్లలు పుడతాడంటే బలి ఇవ్వడం, జంతువుల్ని బలి ఇవ్వడం, అలా చేస్తూ ఉంటారు కదా. అలాంటి సిచ్యువేషనే అక్కడ ఎదురైంది అనమాట. ఇట్లా వాళ్ళ కొడుకు పుట్టారని బలి ఇచ్చారు. అలాగే ఆ కొడుకు పెద్ద అయ్యాడు. కొడుకు మాత్రం ఇవి చేసేటివి ఏదైతే ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయో అవి నచ్చట్లేదు అన్నమాట. ఓకే ఓకే, ఆ రాజు కాస్త ముసలుడయ్యాడు. ఈ కొడుకు కాస్త పెద్దయ్యి ఏమవుతాడు, పట్టాభిషేకం చేస్తాడు అనమాట రాజుగా. తననే ఇంకా చెట్లని మాగిపోయింది. ఓకే, పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటిస్తారనమాట. ఇంకా పట్టాభిషేకం చేస్తే రాజుగా ఈయన అవుతాడు. ఆయన వాళ్ళ నాన్న ఏదైతే చేశాడో అవన్నీ వాళ్ళ కొడుకు కూడా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఏదైనా ఆచార వ్యవహారాలు ఫాలో అవ్వడం కానీ అలాంటివన్నీ తన కొడుకు కూడా ఫాలో అవ్వాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను, బట్ తన కొడుక్కి అది ఇష్టం లేదు అనేసి, రైట్? ఓకే, ఇప్పుడు తనది డ్యూటీ అనమాట. తను ఇంక రాజు కదా, యూసీ బర్డ్ నెక్స్ట్, రైట్? తను రాజు కదా, ఇంకా తను చెప్పిందే చెయ్యాలన్నమాట. తను ఏం చెప్తాడంటే, అంటే ఎప్పుడైతే తనకి ఇష్టం లేదు కదా అంటే అలాంటివి చేయడము, ఎప్పుడైతే రాజు వాళ్ళ నాన్న అలాంటివి చేస్తుంటాడో తన కొడుకు మాత్రం అక్కడ ఉండేది లేదనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అంటే బయట వేరే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇవి ఇష్టం లేదు కాబట్టి. ఇంకా తనది టైం వచ్చేసింది, రాజుగా ప్రకటించేశారు. ఇంకా తను చెప్పిందే చేయాలన్నమాట అందరూ. ఓకే ఓకే, అప్పుడు తను చెప్తాడు, నేను ఇలా ఒక మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తున్నాను. అక్కడ నాకు దేవత కనిపించింది. ఆ దేవతకి ఒక కోరిక ఉందంట. ఆ కోరిక ఏంటంటే మనుషుల్ని బలి ఇవ్వాలంట ఆ దేవతకి.
నా రాజ్యంలో ఉన్న మనుషులని బలి ఇవ్వాలంట. అది ఎలాంటి వాళ్ళనంటే, ఎవరైతే ఇట్లా ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు దేవుళ్ళకి పశువుల్ని బలిస్తూ ఉంటారే, అలాంటి మనుషుల్ని బలి ఇవ్వాలంట. మన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే కదా, అలాంటి వ్యవహారాలు బాగా పాటిస్తారు కదా. అందువల్ల నేను మన రాజ్యంలో ఉండే వాళ్ళని ఇలా బలి చేయాలి అని అనుకుంటున్నాను. ఇలా నాకు 1000 మంది కావాలి, 1000 మందిని బలి ఇవ్వాలి అనేసి చెప్తాడనమాట. ఓకే, అప్పుడు ఎవడైనా ముందుకు వస్తాడా? ఎస్. ఎందుకు రాలేదు? ఎస్, వాళ్ళల్లో ఒక భయం మొదలైందనమాట. అట్లా అంటే ఏదైనా జరుగుతుంది, లేదంటే బలిస్తే ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరిగిన తర్వాత బలి ఇవ్వాలి, శాంతం జరుగుతుంది అన్నది ఎంతవరకు నమ్ముతారు? ఎస్, ఫైనల్గా ఏం రుజువు అయింది మనకి? ఎస్, భక్తి కంటే భయం ఎక్కువ ఉంటుంది. భయం ఉంటే ఎవడు అక్కడ ఉండదు అనమాట, ఎవడి దారిని వాడు పారిపోతూ ఉంటాడు. ఎస్, యూ షుడ్ హ్యావ్ సర్టన్, మనకంటూ కొన్ని లిమిట్స్ ఉండాలి. మనకంటూ కొన్ని, యాజ్ ద టెక్నాలజీ గ్రోస్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు ద టెక్నాలజీ. మనమే కదా టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తుంది, మళ్ళీ మనమే అలాంటి ఫాలో చేయాలా. ట్రై టు విజిట్ దిస్. చాలా బాగుంది కదా నేచర్. నేచర్ ఈజ్ ఎ ప్లెజెంట్. ఎస్, యాక్చువల్లీ నైట్ వర్షం పడింది, సో దట్స్ వై ద క్లైమేట్ ఈజ్ వెరీ ప్లెజెంట్. యాక్చువల్లీ ఇట్స్ మార్నింగ్ టైం. ఓకే, ఎప్పుడైనా కూడా మీలో భక్తిని పెట్టుకోండి, అలాగే భయాన్ని కూడా పెట్టుకోండి. అప్పుడే మీకు ఒక మనిషిగా వాల్యూ ఉంటుంది, రైట్? ఓకే, ఆస్వాదించారా నేచర్? ఓకే, ఇంకేం చెప్దాం? క్యాజువల్ టాక్, వెరీ లెంతీ వీడియో. ఏరియల్ వ్యూ. ఏరియల్ వ్యూ అంటే టాప్ నుంచి చూపించాలి. ఓకే, ఇంకేం మాట్లాడుకుందాం? ప్రశాంతత. మనిషిలో ఎప్పుడైనా ప్రశాంతత మెయింటైన్ చేయండి. అంటే ఒక మనిషిగా నువ్వు మెయింటైన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నీలో ప్రశాంతత మొదలవుతుందో అప్పుడు ఆలోచించి యాక్షన్స్ చేస్తావు. వితౌట్ ప్రశాంతత హౌ కెన్ యూ గో టు థింకింగ్? అక్కడ థింకింగ్ చేసేదానికి దెర్ ఈజ్ నో ఛాన్స్, రైట్? నేచర్ని అందరూ లవ్ చేస్తారు. వై? బికాస్ ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ద నేచర్ ఈజ్ వెరీ ప్లెజెంట్. అందుకే ఎలాంటి వాడికైనా నేచర్ నచ్చుతుంది, ఎలాంటి వాడినైనా నేచర్ మారుస్తుంది. నువ్వు అలా ఉంటావా? మనకు అందరూ అవసరం లేదు, కొందరిని టార్గెట్ చేద్దాం, కొంతమందిని ఆరాధిద్దాం, కొంతమందిని ఫాలో అవుదాం, కొంతమందిని రోల్ మోడల్గా తీసుకుందాం, కొంతమందికి రోల్ మోడల్గా నిలుద్దాం. ఎస్, ద టార్గెట్ ఈజ్ నీకు అనిపిస్తుంటుంది. దెన్ వై ఆర్ గోయింగ్ టు ఫర్ సర్చ్? వై ఆర్ యూ గోయింగ్ ఫర్ సర్చ్? ఎత్తుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. ఫిక్స్ ఎ టార్గెట్, వర్క్ ఆన్ ఇట్, వర్క్ చేయి, అల్టిమేట్గా సాధిస్తావు. శోధించి సాధించు. సాధించకుండా శోధించొద్దు, బాధపడాలి అంతే. జస్ట్ నౌ ఐ రీడ్ వన్ స్టోరీ. నాకు చదివి చెప్దాం అనుకున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్, అంటే మర్చిపోయా. ఓకే, ఎనీవే, ట్రై టు గెట్ ఇట్. అంతలోపు ఈ ప్రకృతిని చూస్తూ ఉండండి, నేను గెట్ ఇట్ అవుతాను, గుర్తు చేసుకుంటా, జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఓకే, గాట్ ఇట్. నీకున్న అవకాశాన్ని, నీకున్న ఆపర్చునిటీస్ని ఒక మంచి వేలో యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఒక రాంగ్ వేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. రాంగ్ వే ఇన్ ద సెన్స్ యూజ్లెస్, అంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే
యూస్ చేసుకోకపోవచ్చు. దెర్ ఈజ్ 2 ఆప్షన్స్, దెర్ ఈజ్ 2 ఛాన్సెస్. నో ఒకే ఛాన్స్ ఉంటుంది, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, సపోటా ట్రీ, పోటా హెల్త్కి చాలా మంచిది, తినండి. మ్యాంగోస్ హెల్త్కి చాలా మంచి, తినండి. సీజనల్ ఫ్రూట్స్, ఎస్, డోంట్ నెగ్లెక్ట్. ఎప్పుడప్పుడు అందరూ మెక్కుతూ ఉండండి. ఓకే, కమింగ్ టు ద స్టోరీ. ఆ స్టోరీ ఎందుకు చెప్తాను. ఒకతను ఒక దీనస్థితిలో ఉన్నాడనమాట. తనకేం కొద్దిగా పొలం ఉంది, బట్ హీఈస్ నాట్ విల్లింగ్ టు డూ ఫార్మింగ్. తనకి ఫార్మింగ్ చేసే అంత శక్తి లేదనమాట తనలో. ఓకే, తను రాను ఎలా తయారంటే ఒక దీనంగా తయారయ్యాడనమాట. అదే ఒక బిచ్కాన్ లెక్క తయారయ్యాడు. ఒకరోజు అలా రోడ్డు మీద వెళ్తుంటే బాగా ఆకలేసింది. ఇంకా ఆయన తట్టుకోలేక ఒక ఇంటికి వెళ్ళి అడిగాడనమాట, ఇలా ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అమ్మా అనేసి. ఒక ఆమె మంచి మనసుతో తనకి భోజనం పెట్టింది. ప్రశాంతంగా తిన్నాడు. మీరు ప్రశాంతంగా చూస్తుండండి. గ్రీనరీ విల్ అట్రాక్ట్స్ అవర్ ఐస్ అండ్ హార్ట్ ఆల్సో విత్ అవర్ సోల్. ఓకే ఓకే, అన్నం తిన్నాడు, కడుపు నిండిపోయింది. అట్లా దారిలో వెళ్తుంటే ఈయన వేషధారణ అది ఇది చూసి ఒక ఆయన దాన్ని ఏమంటారు, పాలిపిండి అంటారు చూడు, రైట్, శనగ్గింజలు వేసి చేసి ఉంటారు, బెల్లం, రవ్వ. ఆ పాలిపిండి ఈ ఎవరైతే దీనస్థితిలో ఉన్నాడో, అంటే చూడడానికి ఎలా ఉన్నాడో ఆయనకి ఇస్తాడనమాట ఒకతను. ఆయన దాన్ని స్వీకరించి ఆయనకేమో పొట్ట నిండిపోయింది. ఇంకా ఎంత దొబ్బినా లోపలికి పోదనమాట. ఆయనేమో శుభంగానే స్వీకరించాడు. దాన్ని స్వీకరించి చిలుకు కొట్టేసి స్వీకరించేసి అట్లా ఎత్తిపెట్టుకుంటాడనమాట. అట్లాగే ముందుకు కొనసాగిస్తాడు ఆయన జర్నీని. వెళ్తూ ఉంటే కొద్దిసేపటికి ఒక చెట్టు వస్తుంది. ఆ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుందామనేసి, హీ వుడ్ లైక్ టు టేక్ రెస్ట్, కొద్దిగా విశ్రాంతి తీసుకుందామనేసి ఆయన దగ్గర ఒక బట్ట ఉంటుంది. ఆ బట్ట కింద వేసుకొని ప్రశాంతంగా పడుకుంటాడు మనోడు. ఓకే, ఆయన పనుకుంటే ఒక ఆలోచన వస్తుంది ఆయనకి. ఇప్పుడు నా దగ్గర ఒక పాలిపిండి ఉండేది కదా, దాన్ని ఎత్తుకొని పోయి దగ్గరే ఉన్న సంతలో అమ్మితే కన్నా నాకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుతో నేను కొన్నిగా దాన్ని ఏమంటారు, కొన్ని ధాన్యాలు ఏదో ఒకటి, రాగులు, జొన్నలు ఏదో ఒకటి తీసుకునేసి, ఇలాంటి జొన్నలే అనుకోండి, ఏదో ఒకటి తీసుకునేసి మన పొలంలో చల్లుకొని అవి పెద్ద అయిన తర్వాత, ఇట్ ఈస్ డ్యామేజ్, ఆ పెద్ద అయిన తర్వాత నేను వాటితో డబ్బులు సంపాదించవచ్చు కదా, అంటే అవి అమ్మి నేను బాగా జీవించవచ్చు కదా హ్యాపీగా అనేసి అనుకుంటాడనమాట. అలాగే నేను మంచిగా పెళ్లి చేసుకో ఉండొచ్చు కదా, నా జీవితం మంచి మార్గంలో పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా అనేసి ఆలోచిస్తాడు. నేను అలా పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే నేను బాగా డబ్బులు సంపాదించుంటాను కదా, అప్పుడు నాకు పిల్లని ఇచ్చేదానికి వాళ్ళే ముందరికి వస్తారు. నేను అప్పుడు వాళ్ళల్లో మంచి వాళ్ళని ఏరి కోరి చేసుకోవచ్చు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నా భార్యను తన్నొచ్చు, నా మాటను పోయేసరికి అనేసి అనుకుంటూ ఉంటాడు. ఆ ఆలోచన అంతా వచ్చేటప్పుడు ఆయనకి నిద్రపోతాడు అనమాట. నిద్ర వచ్చేస్తుంది దానికి. ఆ నిద్రలో వాళ్ళ భార్య తప్పు చేసినట్టు, ఆయన వాళ్ళ భార్యని తనినట్టు, అక్కడ దగ్గరలో పాలిపిండి పక్కన పెట్టింటే ఆ పాలిపిండిని తంటాడనమాట. ఇంకా పాలిపిండి ఏమవుతుంది, ముక్కలు అయ్యి నేలపాలు అవుతుంది. ఓకే, ఆయనకి ఫైనల్గా ఏదేదో అనుకున్నాడు కానీ ఏదేదో అయిపోయింది. వీఆర్ ఆల్సో యూజింగ్ సేమ్ డైలాగ్, రైట్? ఏవేవో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి, రైట్? ఎస్, జరుగుతాయి. మనం ఆశలు ఉండాలి, అత్యాశ ఉండకూడదు. దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయాలి. సరైన టైంలో పర్ఫెక్ట్ యాక్షన్ అనేది ఉండాలి.
దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. ఎప్పుడైనా కూడా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాలి, దానికి తగ్గట్టుగానే థాట్స్ అండ్ యాక్షన్స్ ఉండాలన్నమాట. ఇట్ ఈస్ స్పాయిలింగ్. ఈ కాయ కుళ్ళిపోయిందనేసి ఆ కాయని అలాగే వదిలేసామంటే అదేమవుతుంది తెలుసా, అదేం చేస్తుంది తెలుసా, పక్కనున్న దానికి కూడా ఆ కుళ్ళిపోయిన తత్వం అనేది అంటిస్తుంది అన్నమాట. ఎస్, మనం అలాగే ఉండాలి తెలుసా. అంటే నువ్వు బాగలేనప్పుడు ఆ చెడ్డతనాన్ని పక్కన వాళ్ళకి అంటించడం కాదు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ మంచితనాన్ని పక్కన వాళ్ళకి అంటించాలన్నమాట. అప్పుడే ఒక మనిషిగా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీ చెట్టు చూసారా? అదే అండి పెద్ద గాయలు నిన్న చెట్టు. ఇది కేఎస్ స్టూడియోస్లో చూసే ఉంటారు. ఎస్, ఇవాళ కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఎస్, ప్రకృతితో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం, ప్రకృతిలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ప్రకృతిలో నేర్చుకోవడం అంటే మనం అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం, ప్రకృతి నుంచి ఆ ప్రకృతితో నేర్చుకోవడం అంటే ఆ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవడం. రైట్, మనం ప్రకృతిలో ఎన్ని నేర్చుకున్నాం? 2 నేర్చుకున్నాం. వెయిట్, ఐ విల్ షో వన్ థింగ్. అంతవరకు ఈ మాట వింటూ ఉండండి. 2 థింగ్స్ నేర్చుకున్నాం. భయం, భక్తి. ఎస్, భక్తి ఉండాలి, భయం ఉండాలి. ఆబ్వియస్లీ భయమే ఎక్కువ ఉంటుంది. రైట్, ఓకే. ఇంకొకటి, నీకున్న ఆపర్చునిటీస్ని యూ హ్యావ్ ఎ ఛాన్స్. You have only one chance, but there are 2 opportunities, right? You have to utilize one of that. అందుకనేసి ఆలోచించి you have to make further step, right? ఓకే, ప్రకృతి నుండి ఏం నేర్చుకున్నాం? ఎస్, 2 మ్యాంగోస్ ఉన్నాయి. ఆ మ్యాంగోస్లో ఒకటి మంచిది, ఒకటి కుళ్ళిపోయింది. ఫ్రమ్ దట్ వీ కెన్ లర్న్ డోంట్ ఎఫెక్ట్ అదర్స్. నువ్వు చెడ్డగా ఉన్నావు అనుకో, జస్ట్ డ్రాప్ అవుట్, పెరికేయండి. ఓకే, ఎక్కడో ఉంది ఇది, ఏముంది అని ఆలోచిస్తున్నారా? యా, వెయిట్, ఐ విల్ షో. దెర్ ఈజ్ ఎ బడ్ నెక్స్ట్. 2 days బ్యాక్ చూసా, బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ముందే రెజల్యూషన్ తక్కువ పెట్టావు, ఇంకెక్కడ కనిపిస్తుంది అని మీరు అంటారు. రైట్, ఓకే, దట్స్ ఆల్సో పాయింట్. ఓ షట్, ఇక్కడ ఐ మీన్ ఇట్లా స్టెమ్స్ దగ్గర పెడతారు ఇది. రైట్, ఎస్, ఫైనలీ కొద్దిసేపు సాధించాను కష్టపడి. 2 days బ్యాక్ చూసినప్పుడు ఇదే నెక్స్ట్ అండి, స్మాల్ నెక్స్ట్. 2 days బ్యాక్ చూసినప్పుడు ఇందులో 4 గుడ్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నో ఎగ్స్ నౌ. అది నేను చూసేసాను అనేసి పారిపోయి ఉంటుంది అనుకుంటాను. ఎప్పుడైనా అలాంటి గుడ్లు కనిపిస్తే వాటిని డోంట్ టచ్. ఎందుకంటే వాటి మీద కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఏదో అంటారు, టచ్ చేస్తే మళ్ళీ ఆ గుడ్లు అవి తీసుకో ఉంటాం. ఎందుకు వాటిని ఎఫెక్ట్ చేయడం? నేచర్ని, ఆ పక్షుల్ని, అనిమల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, చెట్లని. అవి తిరిగి మనల్ని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఎఫెక్ట్ చేస్తాయి. సో డోంట్ ఎఫెక్ట్ ఎనీ బడీ ఇన్ ఎనీ మ్యాటర్. థింక్ అండ్ యాక్ట్. యాక్ట్ చేసిన తర్వాత వాట్ మే బీ ద ఫైనల్ రిజల్ట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ యాక్ట్ చేయడానికి ప్రయత్నించు. ఓకే, ఆల్మోస్ట్ 19 minutes, రైట్? వన్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటివి నచ్చలేదంటే డోంట్ థింక్ బ్యాడ్, జస్ట్ కీప్ అసైడ్ అండ్ డూ యువర్ వర్క్. వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు షో వన్ ఆఫ్ ది ట్రీ. ఎస్, ఇది మన లాల్బార్ చెట్టు. ఎస్, ఈ పెద్ద చెట్టు కింద ఒక కాయ పడింది. ఇప్పుడు ఈ చెట్టు ఎక్కుదాం. చిన్నప్పుడైతే ఇందులో నుంచి మంచిగా ఫ్రూట్స్ పడుతుండే. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు, ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు కాదులేండి, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు పెద్దగానే ఉండి ఉంటుంది. ఎస్, బట్ ఇది
ఒక దీనస్థితికి వచ్చింది. అంటే చావు బ్రతుకుల మధ్య పోరాడింది అనమాట. ఫైనల్గా బ్రతికింది. అదే మాకు చాలా సంతోషం. అంటే కాయ లేకపోయినా పర్వాలేదు, బ్రతకాలి అని అనుకుంటాం కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే దాని నుంచి వర్త లేకపోయినా పర్లే, అది ప్రాణాలతో ఉంటే చాలు. ఫర్దర్గా ప్రాణాలతో ఉంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్, రైట్? చెట్లను ఎప్పుడైనా కాపాడండి. ట్రై టు ఎంకరేజ్ దెమ్ విత్ pouring such water. ఇందులో కాయలే లేదనుకుంటున్నారా? ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్రీ గోయింగ్ టు డై. చూడండి అక్కడ ఎండిపోయింది కావాలంటే. అంటే ఇదంతా ఒకే చెట్టు అనమాట. అక్కడ చూస్తే కొద్దిగా పచ్చగా ఉంది, ఇక్కడ చూస్తే ఎండిపోయింది అనమాట. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎగిరేసింది అనమాట. అంటే అప్పుడు కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఇట్ ఆల్మోస్ట్ గోయింగ్ టు డై. బట్ దానికి ప్రకృతి సహాయం చేసిందనమాట. ప్రకృతి సహాయం చేయడం అంటే ఇదే అనమాట. ఎస్, వెయిట్. ఎందుకు ఈ చెట్టు ఎక్కానంటే ఈ చెట్టు కూడా మనకి కొన్ని గిఫ్ట్లు ఇచ్చిందండి. ఎస్, చూడండి ఇక్కడ మంచి కాయలు కాసింది. ఇక్కడ అంటే నేను బ్రతికున్నాను, నా నుంచి కొద్దిగా వర్తుంది అనేసి మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. నిజంగానే ఇట్స్ వన్ ఆఫ్ ది సేయింగ్ గ్రాటిట్యూడ్స్ టువర్డ్స్ అస్. మనం దానికి సపోర్ట్ చేసాం కదా, అందుకనేసి మనకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నేను ఈ స్థితిలో ఉన్నా కూడా నేను ఇన్ని ఫ్రూట్స్ ఇస్తున్నాను, నేను నిజంగానే నా సైడ్ నుంచి తెలుపుకునే గొప్ప గ్రాటిట్యూడ్స్ అనేసి ఒక చిన్న మాటలో చెప్పి చిరునవ్వు నవ్వుతుందండి ఈ చెట్టు. ఇక్కడ చూసారంటే మీరు, అంటే ఆ పైపులు ఉన్నాయి, అక్కడ కట్లు ఉన్నాయి. కింద నుంచి అయితే బాగా కనిపిస్తుంది, మళ్ళీ చూపిస్తాను. అక్కడ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు, ఈ చెట్టు ఏం పెద్దగా ఉందిలేండి, మేము చిన్నగా ఉన్నప్పుడు యూజ్ టు ప్లే అట్ దట్. అంటే దాని మీద, అంటే అక్కడ ఒక చిన్న పందిల్లాగా, అంటే ఆ చెట్టు కొమ్మలు చాలా బాగున్నాయి అనమాట. అక్కడి నుంచి ఒక కొమ్మ, ఇక్కడి నుంచి ఒక కొమ్మ వచ్చింది. దానికి కనెక్షన్గా కట్లు వేసేసి దాని మీద యూజ్ టు కీప్ ద ఫ్రూట్స్, యూజ్ టు స్లీప్ దేర్. చాలా బాగుండే అప్పుడు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇట్లా గొప్పగా ఇంకా ఎగబడింది అనుకో, ఫర్దర్గా దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు రిగెయిన్ దట్స్ ఒరిజినల్ పొజిషన్, రైట్? ఓకే, వీఆర్ గోయింగ్ టు ఈ కాయల్ని పెరికేస్తున్నాం. యాక్చువల్లీ కింద వేయకూడదు, దెబ్బ తగులుతాయి. అంటే అందరూ ఉన్నప్పుడైతేను యూజ్ టు మేక్ క్యాచెస్, కింద ఒక రెండు క్యాచ్ పట్టుకుంటూ ఉంటారనమాట. ఎస్, నిజంగానే ప్రకృతితో మనకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదా. ఎస్, ఇదే అండి, ఇది ఇక్కడ కొమ్ము ఉంది, ఇక్కడ కొమ్ము ఉంది. ఎస్, అక్కడి నుంచి రెండిటికి కనెక్షన్ అనమాట. ఇప్పటికైనా ఇక్కడ కాలు పెడితే దమ్ అని పడిపోతాము. సో దట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు. షార్ట్ కట్ అనమాట. ఎప్పుడన్నా కిందకి వెళ్ళాలంటే దాని మీద కాలు పెడితే దమ్ అని కింద ఉంటాం అనమాట. ఇది అప్పుడు నియర్లీ 5-6 years బ్యాక్ ఎప్పుడో వేసింది ఇది. మళ్ళీ ఎప్పుడన్నా వేద్దాం. ఎస్, ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి, ఇది మన మంచం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్రూట్, స్మాల్ ఫ్రూట్ గ్రో అవని. నిజంగానే చెల్లి చూసి మనల్ని నవ్వుతాయండి. అదేంటది అనుకుంటున్నారా? ఎస్, రియల్లీ. ఈ చెట్టు చూడండి ఎంత ప్రశాంతంగా హ్యాపీగా నాకు మామిడికాయలు ఇచ్చి నవ్వుతుందో. ఎస్, మనం ఏదైనా ఇసుకుంటే కదా ఏడుపు ముఖంలో పెట్టుకొని ఇవ్వద్దండి. ఇవ్వాలంటే ఇష్టం ఉంటేనే ఇవ్వండి. ఇచ్చేసి మళ్ళీ ఏడ్చుకుంటూ చీముడి ముక్కు వేసుకొని ఏడ్చుకుంటూ ఉండొద్దండి. రైట్? ఓకే, ప్రకృతి నాకు ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఆబ్వియస్లీ నో, రైట్? అంటే వానాకాలంలో, ఎండాకాలంలో, శీతాకాలంలో, ఇంకే కాలంలో అయినా కూడా అలానే ఉండాలి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది, రైట్? అంటే బేస్డ్ ఆన్ ది సీజన్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. దాని యొక్క రంగులు, రూపులు, మార్పులు అన్నీ చేసుకుంటూ ఉంటుంది, రైట్? ఎప్పుడైతే వానాకాలం వచ్చిందో బాగా పుష్కలంగా ఉంటాయన్నమాట చెట్లు. ఎప్పుడైతే ఈ ఎండాకాలం వచ్చిందో ఆటోమేటిక్గా ఆకులన్నీ ఎండిపోయి రాలిపోవడం, మళ్ళీ కొత్త చిగురు రావడం అలా ఉంటుందన్నమాట, రైట్? బేస్డ్ ఆన్ దట్ వీఆర్ ఆల్సో చేంజింగ్, రైట్? ఎస్, మనలో కూడా మార్పు ఉండాలి. ఎలా ఉండాలి? ఎలాంటి మార్పు ఉండాలి? అడ్జస్టబుల్ మార్పు ఉండాలి. అంటే దానికి రీజన్కి తగ్గట్టుగా మార్పు ఉంటే ఇట్స్ నాట్ ఏ ఆబ్వియస్ క్వశ్చన్. కన్స్ట్రక్టివ్ చేంజ్ ఉండాలన్నమాట. ఎస్, అంటే దానికి సంబంధించిన, దానికి ధీటుగా వెళ్ళే
మార్పు ఉండాలన్నమాట. ఓకే దెన్ ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్ అండ్ మన ప్రకృతి పాయింట్స్ కూడా. ఓకే దెన్ సీ యూ, టాటా. ఇప్పటికే వీడియోలో ఎంత అయిపోయింది.